ఇంటి రుణాలు అన్నటువంటిది రాబోయే రోజుల్లో ఒక కొంత రిస్ట్రిక్షన్స్ లేదా 100 సార్లు వెరిఫై చేసే పరిస్థితి ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే సాధారణంగా హౌసింగ్ లోన్ అంటే 65 పైసల నుంచి 75-85 పైసలు వడ్డీ ఉంటుంది. ఒక్కొక్క సంస్థలో ఒక్కొక్క రకం ఉంది. మ్యాక్సిమం రూపాయి లోపు ఉంటుంది వడ్డీ బ్యాంకులు బట్టి. ఇది ఎక్కువగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, లేదంటే వివిధ బ్యాంకులకు సంబంధించిన హౌసింగ్ లోన్స్ కావచ్చు. అయితే అదే మనం మామూలుగా పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా, లేదంటే ఏ గోల్డ్ లోనో ఏ క్రెడిట్ కార్డు లోనో తీసుకుంటే భారీగా వాసిపోతాయి. వాటిలో వడ్డీలు ₹1.50-2 ఇట్లా ఉంటుంది. దాంతో చాలామంది అంట ఇప్పుడు హౌసింగ్ లోన్ ఆల్రెడీ తీసుకుని ఉంటారు. టాపప్ అంటే టాపప్ లోన్ ఎప్పుడు తీసుకుంటాం? మనం ఇల్లు కొనుక్కుని అదే ఇంటికి అదే పక్కన లోన్ కడుతూ ఆ పైన ఇంకొక గది వేసుకోవడమో, లేకపోతే కనుక మరమ్మతులు చేయించాల్సి వస్తేనో, ఇట్లాంటి వాటికి చేతులు డబ్బులు ఉండని మధ్యతరగతి కాబట్టి వాళ్ళకి టాపప్ లోన్స్ అని బ్యాంక్స్ కానీ ఈ హౌసింగ్ లోన్స్ ఇచ్చే సంస్థలు ఆఫర్ చేస్తుంటాయి. ఈ అప్పు అయితే తీసుకున్నారు కానీ ఏ టాపు లేదు, ఏ అప్పు లేదు, అంటే అదనపు పని ఏం లేదు. దీంతో తక్కువ రేటుకే వడ్డీలు వస్తున్నాయి కదా అని చెప్పేసి టాపప్ లోన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందట. హౌసింగ్ లోన్ తీసుకుని ప్రతి ఒక్కళ్ళు టాపప్ లోన్స్ ఇస్తున్నారట. ఇది ఎందుకు వెళ్తున్నాయి అంటే వాళ్ళకి లోన్స్ ఇంత తీసుకోవాలి, అది కూడా హౌసింగ్ లోన్ కౌంట్లోకే పడుతుంది. కాబట్టి వాళ్ళకి టార్గెట్ ఇస్తారు కదా ప్రైవేట్ బ్యాంకుల వాళ్ళకి. ఆ ప్రైవేట్ బ్యాంకుల వాళ్ళు వెంటపడి మరీ టాపప్ లోన్స్ అంటగడుతున్నారు. మనకు కూడా ఇప్పుడు చూడండి క్రెడిట్ కార్డ్ లోన్ అని, పర్సనల్ లోన్ అని, అవసరం లేకపోయినా సరే తీసుకోండి సార్ ఇందులో తక్కువ వడ్డీకి వస్తుంది అని చెప్తారు. తర్వాత మనం అంతా చూసుకున్న తర్వాత చూస్తే ₹1.50 వడ్డీ పడుతుంది. సరే ఈటెట్లయితే అట్టూడదు హౌసింగ్ లోన్. కాబట్టి ఈ మొక్క చెప్తారు మీకు హౌసింగ్ లోన్లో టాపప్ అయితే కనుక, అంటే మనం అడిగామంటే వడ్డీ మరి ఆ రేంజ్లో కాకుండా ఉండాలి అంటే కనుక టాపప్ లోన్ తీసుకోండి సార్ అంటే. ఇప్పుడు ఆ టాపప్ లోన్స్కి సంబంధించినటువంటి అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ సీరియస్గా గుర్తించింది, బ్యాంకులకు సూచించింది. రుణగ్రహీతలు తమ గృహ రుణం మీద తీసుకునే టాపప్ రుణాలు బాగా పెరగడం మీద రిజర్వ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు దీని మీద సమీక్ష జరిపి తగు చర్యలు చేపట్టాలని సూచించింది. వ్యక్తిగత రుణాల వృద్ధిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తుండమని చెప్పి బ్యాంకులకు సూచించింది.